మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఓంకార సాధన కొంతమంది చేస్తారు. ఈ ఓంకారం నాభి దగ్గర నుంచి ఓం అని గన సాధన చేస్తూ ఉంటే ఈ బ్లడ్ సర్క్యులేషను, ఆక్సిజన్ లెవెల్స్ చాలా బాగుంటాయి, ఏకాగ్రత కుదురుతుంది. అది కూడా మన యోగిక్ ఎక్సర్సైజ్లో భాగమే, మెంటల్ ఎక్సర్సైజ్లో భాగమే అంటారు కదా. దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా సైంటిఫిక్గా, మెడికల్ కరెక్టేనా అది? ఇవే వీటి ద్వారానే మన ఆటోనామిక్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయటం ద్వారా అది మన హార్ట్ రేట్ని, తద్వారా హార్ట్ హెల్త్ని అండ్ హార్ట్ క్లాటింగ్ ఫార్మింగ్ టెండెన్సీస్ వీటన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ విధంగా సైంటిఫిక్గా ఎరిథిమియాస్ని ప్రివెంట్ చేస్తుంది. ఆ విధంగా సైంటిఫిక్గా ఆ విధంగా మనకి హార్ట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడంలో అంటే ఒకటి మన ఈ దీంట్లో మన ప్రపంచంలో ఏది అబ్సల్యూట్ కాదు. దాని పోర్షన్ వరకు అది తీసుకొని బెనిఫిట్ పోర్షన్ వరకు మనం తీసుకొని చేయాలి. అదే మొత్తం క్యూర్ చేసి అట్లా అనకూడదు. ఎప్పుడు ఒకవైపే చూసి మనం మనిషిని అట్లా మనం ఐడెంటిఫై చేయలేము. ఒకే యాంగిల్కి మెడిటేషన్ అబ్సల్యూట్ అని చెప్పకూడదు. అట్లా అర్థమైందా? బ్యాలెన్స్గా ఉండాలి. దాని పోర్షన్ మనం తీసుకొని మన హార్ట్ హెల్త్ని కాపాడుకోవాలి. అది మెయిన్. అంటే హార్ట్ హెల్త్ని కాపాడటంలో మన లైఫ్ స్టైల్లో భాగంగా ఆహార నియమాలతో పాటు మనసును కంట్రోల్ చేసుకోవటము, శ్వాసని కంట్రోల్ చేసుకోవటము, దీనికి యోగా ఉపయోగపడుతుంది. మీరు చెప్పినట్టుగా ధ్యానము, ప్రాణాయామము, ఓంకార సాధన ఉపయోగపడుతుంది. బట్ ఇప్పుడు ఇదంతా మెంటల్ హెల్త్. సో మెంటల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ హెల్త్ అంటుంటారు కదా, ఇదర్ హెల్త్ ఆర్ ఇల్ హెల్త్. సో మెంటల్ హెల్త్ డ్రైవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో. ఈ స్పిరిచువల్ థింకింగ్ కూడా, అది కూడా మనకు ఉపయోగపడుతుందా హెల్త్కి? ఇట్ ఇండికేట్స్ అ పాజిటివ్ యాటిట్యూడ్. స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకి, అది లేని వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ డెవలప్ అవుతుంది. ఆ పాజిటివ్ యాటిట్యూడ్కి హార్ట్ హెల్త్కి చాలా ఉపయోగపడి, ముఖ్యంగా కొన్ని ఎరిథిమియాస్ అనేది మెంటల్ హెల్త్కి రిలేటెడ్గా ఉంది. ఎస్పెషల్లీ సడన్ కార్డియాక్ డెత్, క్యూటీ ప్రొలాంగేషన్ మెడికల్ భాషలో ఉంటాయి అన్నమాట. అవేంటంటే ఈ ఉడు అనే ట్రైబ్లో డిస్క్రైబ్ చేశారు. ఆ ట్రైబ్స్ వాళ్ళు ఎప్పుడైతే డిప్రెషన్కి లోనయ్యారో, మనిషి ఏంటంటే సోషల్ యానిమల్, అందువల్ల ఏంటంటే ట్రైబ్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఇనీషియల్ మన ట్రైబ్స్ డెవలప్ అయిన తర్వాత కల్చర్ డెవలప్ అయ్యి మనం సొసైటీ ఫామ్ చేసుకున్నాం. ప్రిమిటివ్ మనిషి నుంచి ఆధునిక మానవుడిగా మన ఎవల్యూషన్లో. సో అందువల్ల ఏంటంటే మానసికమైన వీటికి ఏంటంటే ఈ ప్రాణాయామం దీన్ని చేసుకొని కనుక మెడిటేషన్ ద్వారా మానసికమైన హెల్త్ ఇచ్చేస్తే ఈ టైప్ ఆఫ్ ఈ సడన్ డెత్స్ కూడా మనం ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అది ఆ విధంగా. ఇంకోటి ఏంటంటే మానసికమైన హెల్త్ సరిగ్గా లేని వాళ్ళకి సైకోసొమాటిక్ ఇల్నెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. ప్రధానంగా వ్యాధులు ఏంటంటే సొమాటిక్ అంటే శరీర అవయవాల తేడా వలన వచ్చే వ్యాధులు. రెండోది సైకియాట్రిక్ డిస్ అంటే మానసికమైన వ్యాధులు. మధ్యలో ఒక ఎంటిటీ ఉంది సైకోసొమాటిక్ అని. మనిషి తీవ్రమైన ఆవేదన ఏదైనా కాన్షియస్ ఆర్ సబ్ కాన్షియస్ లెవెల్లో ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి అవుట్లెట్ అనేది కొంతమందికి ఏంటి వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి కొంతమందికి గుండె దడ వచ్చేసేసి, చెస్ట్ పెయిన్ వచ్చేసి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టుగా భ్రమిస్తారు. కొంతమందికి వణుకు ఇది వచ్చేసి నరాల ప్రాబ్లంగా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే అర్జెంటుగా పరిగెత్తాల్సి వచ్చి విరోచనాలకు వెళ్ళినట్టుకి గట్ హెల్త్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు దాన్ని. కొంతమందికి కడుపులో మంట వచ్చేసి పెప్టిక్ అల్సర్స్ సైకోమెట్రిక్ ఇల్నెస్లో. కొంతమంది పొడి దగ్గులా వచ్చేసేసి అదేది ఎలర్జిక్ కాఫా మన ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా మిమిక్ చేస్తుంటారు. సో ఇన్ని యొక్క మేనిఫెస్టేషన్ సైకోసొమాటిక్ ఇల్నెస్ ఉన్నాయి కాబట్టి సో మానసికమైన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ స్పిరిచువాలిటీ, సంగీతము, కళలు ఇటువంటివి కొన్ని ఉన్నాయి కదా మనకు, అవి కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయా? అంటే ఆరోగ్యాన్ని దోహదపరుస్తాయి ప్రమోషన్లు. ఆరోగ్యాన్ని ఇవ్వమని అనగానే మానసికంగా మనిషి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే సంతోషం సగం బలం ఉన్నారు కదా. మన బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ వలన ఏంటంటే మనకి ఉల్లాసంగా ఉండి మనకి హార్ట్ హెల్త్ అనేది పాజిటివ్గా ఉంటుంది. అంటే మనిషిని ఆనందంగా ఉంచుతాయి. ఆనందము తద్వారా ఆరోగ్యము. అది మళ్ళీ అబ్సల్యూట్ కాదు. దాని పార్ట్ వరకు మనం తీసుకొని మనం చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అవగాహన ఏంటంటే యూట్యూబ్లు ఇవన్నీ చెత్తాచెదారం వచ్చి ఏంటంటే ఇంక ఇది తప్ప ఇంకా వేరే ఇది లేదు ప్రపంచం అనే టైప్లో చూపిస్తారు. దాని యొక్క ఇదే తీసుకొని ఆ పాత్ర వరకే తీసుకొని మనం ఉపయోగపడడానికి చేయాలి. బ్యాలెన్స్డ్ అప్రోచ్ అని. అంతే కదా, అదే సంపూర్ణం కాదు, అదొక భాగం, ఒక పార్శ్వము మాత్రమే, అంతే కదా. సో ఒత్తిడి, మూడ్స్ ఇవి కూడా మన గుండె పైన పనిచేస్తాయి కదా. తప్పకుండా. అవేంటంటే ఒకటేంటంటే భ్రమింపజే సైకోసొమాటిక్ ఇల్నెస్, ఏదో హార్ట్ ప్రాబ్లం, కార్డియాక్ న్యూరోస్ అంటారు. చాలామంది ఈ మధ్య ఆధునికంగా అవి చూస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఈ యూట్యూబ్లు ఇవన్నీ చూసి అమ్మ బాబాయ్ నా హార్ట్ పాడైపోయిందని చెప్పి చాలామంది ఏంటి చిన్న యువతలు చూస్తుంటాం. 20 ఏళ్ళ అమ్మో చెస్ట్ పెయిన్ అంటారు. తీరా చూసి అన్నీ బాగుంటాయి. వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ప్యాటింగ్ చేసి అంత బాగుందని, మీరు లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో ఓన్లీ మందులు, లాంగ్ టర్మ్లో మెడిటేషన్ చేసుకొని ఇవి రాకుండా మీ మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోండి అని చెప్పి చెప్తుంటాం. సో వాళ్ళు మెంటల్గా ఒక రకమైన డిజార్డర్, అపోహలు, అనుమానాలు, భ్రమలే
అనవసరంగా వాళ్ళకి బాగున్న ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. సో నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అంతే కదా. సో ఈ క్రమంలో 5 ది బెస్ట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు సార్? ఇది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే మనకి ఏంటంటే మన ఇండియన్ దాంట్లో ఎక్కువ రైస్ తీసుకో. నెంబర్ 1 అది మంచిది కాదు. ఒక ఏజ్ వరకు 25 ఏళ్ళు పెరిగేంత వరకు కానీ 25-30 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకో. రెండోది స్వీట్లు, రైస్ చాలా ఇంపార్టెంట్, కట్ డౌన్ చేసుకో. రెండో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆయిల్స్లో కూడా ఏంటంటే ఈ రైస్ బ్రాన్ ఆయిల్, తర్వాత ఆలివ్ ఆయిల్ ఇవి కొంచెం బెటర్. దెన్ ఫాలోడ్ బై ఈ సన్ఫ్లవర్ ఆయిల్, అంటే పాలీసాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. సాచురేటెడ్ యానిమల్ ఫ్యాట్స్ అనేది అంత మంచిది కాదు, ఎందుకంటే బాడీలో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచి లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ కూడా సాధ్యంత వరకు లిమిటెడ్గా తీసుకో. అంటే మిల్కీ ప్రొడక్ట్స్ అంటారా? మిల్క్ ప్రొడక్ట్స్ అది చాలా ఇంపార్టెంట్. అందువలన ఒక స్టేజ్ రాగానే ఈ బ్లాక్ కాఫీ కానీ లేకపోతే ఈ గ్రీన్ టీ కానీ అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ టు కట్ డౌన్ ద క్యాలరీస్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ అడల్ట్ పర్సన్ 60 to 70 kg ఉన్న వాళ్ళకి మిడిల్ ఏజ్లో 2250 కిలోకేలరీస్ సెడెంటరీ పర్సన్ రిక్వైర్మెంట్స్ ఉంటే, మనం తీసుకునే 3 పూట్ల ఫుడ్, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ హై కార్బోహైడ్రేట్ డైట్ కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ 15-20 వేల కిలోకేలరీస్ తీసుకుంటాం. దాంతో మనకేమవుతుంది డిజర్ట్స్ అని అవని ఇవని అవి ఎప్పుడైతే తీసుకున్నామో ఆ ఎక్స్ట్రాదంతా ఏంటంటే మనకి షుగర్స్ పెంచడానికి, ఫ్యాట్గా అక్యూములేట్ అవడానికి మారిపోతాయి. దాంతో వెయిట్ గెయిన్ ఒక స్టేజ్ అయిన తర్వాత. పెరిగే వయసులో అయితే మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ వెగరస్ వాటిల్లో ఈ పరిగెత్త వీటన్నిటిలో అంటే మనకి సరిపోతుంది. సెకండరీ గ్రోత్ వస్తుంది. 30 ఇయర్స్ తర్వాత మన హార్జాంటల్ పెరగటం, బొజ్జలు పెరగటం, ఇవన్నీ టైర్స్ పెరగటం ఇవంటారు. సో ఇది మంచిది కాదు. ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫై చేసావు వెయిట్ న్యూట్రల్ పదార్థాలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఇవన్నీ ఒకటి ఈ డెలిటీరియస్ ఫుడ్స్. లేకపోతే హార్ట్ హెల్దీ డైట్ ఏంటంటే మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వెజిటబుల్ సలాడ్స్ ఆర్ లిమిటెడ్ క్యాలరీస్ ఉన్న తీసుకోవడం, ఇడ్లీ కానీ వాట్ ఎవర్ ద థింగ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లనే మధ్యాహ్న లంచ్లో 50% పోర్షన్ వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్కి కేటాయించాలి. సో రిమైనింగ్ 50% ఆటోమేటిక్ తక్కువ తీసుకుంటారు కార్బోహైడ్రేట్, వేపుళ్ళు కానీ కార్బోహైడ్రేట్స్ కానీ. అట్లనే నైట్ డిన్నర్ కూడా ఎర్లీ డిన్నర్ చేసుకొని 7-7:30కి నైట్ నుంచి ఆల్మోస్ట్ మార్నింగ్ వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉపయోగపడుతుంది. అది 12 గంటలు మనం చూసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఏంటంటే మనం తీసుకునే కిలో క్యాలరీస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళి మనం ఎంత మనకి మన బాడీ వెయిట్ని బట్టి మన యొక్క యాక్టివిటీని బట్టి ఎంత రిక్వైర్మెంట్ చూసుకొని సాధ్యంతో ఒక 500 కిలోకేస్ తక్కువ తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఫంక్షన్స్ అప్పుడు వీటప్పుడు అయితే పర్వాలేదు తీసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే కనుక ఇంకోటి ఏంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ చాలా వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, కూరల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, రైస్ మీద తక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఫ్రూట్స్ అంటే ఏ ఫ్రూట్స్ బెస్ట్? యూజువల్గా అన్ని కలర్డ్ ఫ్రూట్స్ అన్ని మంచివి. అవకాడో కొన్ని చెప్తుంటారు కదా. అవగాడో మంచిది, కానీ ఎంత కాదనుకున్నా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అవగాడో ఇవన్నీ అది కాదు. ఎప్పుడైనా ఏదో 1 సంవత్సరం 1 సార్లు తీసుకోవాలి. బట్ పపాయ, ఆల్ కలర్డ్ ఫ్రూట్స్ ఇవి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బాదం సార్? బాదం నట్స్ వచ్చేప్పటికి నట్స్లో కూడా హై ఎనర్జీ. అందువల్ల 4-5 నట్స్ లా తీసుకుంటే పర్వాలేదు లిమిటెడ్గా. అదే కనుక అదే అని చెప్పేసి బండెడ్ తీసుకుంటే మళ్ళీ హై ఎనర్జీ అవుతుంది. అదొకటి మంచిది కాదు. ఈ కలర్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటితో పాటుగా ఈ నట్స్ ఇవి తీసుకోవడం, వేపులు తక్కువ తింటాం, ఉడకబెట్టి ఎక్కువ తింటాం సాధ్యంతరం. ఫ్రూట్స్, వెజిటబుల్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్.